అసెంబ్లీ సమావేశాలు లైవ్లో చూద్దాం. ప్రయత్నం చేయడానికి వారు ఏదైతే ఆలోచన వారు మా ముందు పెట్టారో, మరి ఇప్పుడిప్పుడే పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రతో కూడా చర్చలు జరుగుతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. అంటే ఇవాళ వాస్తవంగా మేము భావించాము, రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఏదైతే ఒడంబిక కానీ ఒప్పందాలు కానీ పంచుకున్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో సభ ముందు వస్తుందని చెప్పి ఆశించాము. కానీ ఇంకా చర్చల దశలో ఉన్నట్టుగా ఈరోజు మాకు అందినటువంటి సమాచారం మేరకు ఈరోజు రూఢి అవుతుంది. ఇంకా పూర్తి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే మేము ఇవాళ వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కూడా అంతర్రాష్ట్ర వివాదాలు మాత్రమే కాదు, అంతర్జిల్లాల వివాదాల పరిష్కారం కావాలి, ప్రతి నీటి బొట్టు కూడా అది వినియోగంలోకి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గత ప్రధానమంత్రి కలలు కన్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు నదుల అనుసంధానం ద్వారా మరి ఈ యొక్క నీటిని ఎక్కడికక్కడ ఒడిసిబట్టి ప్రతి నీటి చుక్కను కూడా వినియోగంలోకి తీసుకోవాలి, ఈ నదుల అనుసంధానమైనటువంటి అంశాన్ని ఆ రోజు తెర మీదకి తీసుకొస్తే ఈరోజు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా ఇవాళ నీటి యుద్ధాలు అంతర్రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కూడా నీటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, పొలం గట్టుకాడ కూడా పంచాయతీలు జరుగుతుంటాయి నీటి పంపకాల విషయంలో. కాబట్టి ఇవాళ అందరం కోరుకుంటున్నాం అటువంటి పరిష్కారాలు కావాలని చెప్పి. అందులో అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కారం అయితే సంతోషించే వాళ్ళలో మనం కూడా ఒకరం. కాబట్టి ఇవాళ మరి ఆ దిశలో మన ప్రభుత్వం ముందుకు పోతున్నందుకు అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారంలో చర్చలు ఒకవైపు మహారాష్ట్ర ప్రభుత్వంతో, చాలా చివరిగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్తో కూడా భవిష్యత్తులో కూడా తలెత్తేటువంటి మరి సమస్యలు కూడా పరిష్కారంగా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసి చర్చించుకుందాం, కలిసి పరిష్కారం చేసుకుందాం అనేటువంటి సంకేతం కూడా ఇది శుభ పరిణామంగానే నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవంగా ఇవాళ 2-3 ప్రధాన అంశాలు చూసినట్టయితే, మొత్తం ఇవాళ సజీవ నదులుగా ఉన్నటువంటి దేశంలో ఒకటి గోదావరి, రెండవది మహానది, మూడవది బ్రహ్మపుత్ర. మరి దశాబ్దాల తరబడి ఈ యొక్క సాగునీటి రంగంలో ప్రత్యేకించి గోదావరి జలాల విషయంలో ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యం కావిందో, మరి అటువంటి మరి వివాదాల సుడిగుండలో ఉన్నటువంటి ఈ తెలంగాణకు ఎటకేలకు ఏదో ఒక పరిష్కారం వస్తుందని చెప్పి ఇవాళ మీరైతే చెప్పడం జరుగుతున్నదో అందరం కూడా ఆశిస్తున్నాం, అందరం కూడా మనం భావిస్తున్నాం. కాబట్టి రెండు రాష్ట్రాల చొరవ వల్ల రెండు రాష్ట్రాలు కూడా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, పక్క రాష్ట్రం మహారాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అందరికీ కూడా సాగునీరు కానీ తాగునీరు అందుబాటులోకి రావాలి. అన్ని రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉంటేనే ఈరోజు దేశం బాగుపడుతున్నటువంటి మరి ఈరోజు ఆశిస్తున్నాం మనం. ప్రధానంగా 2-3 విషయాలు వారు రీడిజైనింగ్ అనేటువంటి అంశం వచ్చినప్పుడు వారు చాలా చక్కగా ఖమ్మం సంబంధించినటువంటి మరి ఈరోజు రాజీవ్ సాగర్ కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి కిన్నెరసాని కానివ్వండి, ఇందిరాసాగర్ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మండలాలు పక్క రాష్ట్రంలో కలవడం వల్ల ఆ రిజర్వాయర్లు మనకు ఉపయోగంలోకి రాకపోవడము, కిన్నెరసాని లాంటి రిజర్వాయర్లు కూడా వన్య ప్రాంతానికి పరిమితం కావడం వల్ల వినియోగంలోకి తీసుకురావడం వల్ల, వినియోగం లేకపోవడం వల్ల కూడా జరుగుతున్న నష్టం గురించి వారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా వాటిని రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని వినియోగంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ విధమైనటువంటి దాంట్లో ఎవరికి కూడా మరి రెండో ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. దేవాలయాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొన్ని ఏదైతే ప్రపోజ్ చేశారో వాటిని కూడా తప్పకుండా దాని మీద మీరు సూచించినట్టుగా మనము ఆ దిశలో కూడా మార్పులు చేసుకునేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ, ఏదైతే గతంలో ప్రధానంగా ఇవాళ చర్చనీయాంశమైనటువంటిది ప్రాణహిత చేవెళ్ళ ఇదైతే ప్రాజెక్ట్స్. గత ప్రభుత్వం ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆ రోజు జలయజ్ఞం పేరు మీద ఇది పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు మేలు చేసేటువంటి పథకాలు ఆ ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి ఆ రోజు అందరం కూడా విమర్శించాం. ఆ రోజు ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క మరి హడావుడి, అంటే మీరు చెప్పినట్టుగా ఆ పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు లేకపోయినప్పటికీ పక్క రాష్ట్రంలో
ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి ఒప్పందాలు లేకుండా దాదాపు 38,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆ రోజు తీసుకురావడము, తీసుకొచ్చిన దాంట్లో మరి వాస్తవంగా నిజంగా ప్రజలు ఆశించారు. ఖచ్చితంగా ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు మేలు జరుగుతున్నది, వాస్తవంగా ప్రజల మేలు కంటే అని చెప్పి అందరం కూడా దాని మీద జలయజ్ఞం పేరు మీద ఈ ధనయజ్ఞం జరుగుతుందని చెప్పి అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆ రోజు విమర్శలు చేశాయి. ఆ ప్రాజెక్టుల యొక్క మరి సైట్లు ఏదైతే అనుకున్నారో అక్కడ కూడా చర్చలు జరిగినాయి. చివరికి ఆ రోజు ఆ పార్టీకి మరి సంఖ్యాబలం ఉందని, అధికారంలో ఉన్నామని చెప్పి ఏ రకంగా వారు ఏకపక్షంగా పోయినారో దాని అనర్థాలు మనం అందరం కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా మీరు ఎన్నికల ముందు 1 కోటి ఎకరాలను సాగులోకి తీసుకొస్తామని చెప్పారు. 1 కోటి ఎకరాలు సాగులో తీసుకొస్తామని చెప్పినప్పుడు ప్రాజెక్టులు ఇవాళ ఏదైతే రీడిజైన్ చేస్తూ ఉన్నామో లేదా ప్రాజెక్టులు ఏదైతే ప్రతిపాదిస్తున్నామో తప్పకుండా నేను మరి ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ని పార్టీలను కూడా విశ్వాసంలో తీసుకొని ఆ రకంగా అందరితో చర్చించి ఆ రకంగా తెలంగాణకు మేలు జరిగేటువంటి ఈ యొక్క ప్రాజెక్టులు వస్తే అందరం కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. ఆ దిశలో కాకుండా మరి హడావుడి నిర్ణయాలు చేయడం వల్ల అనర్థాలకు దారితీస్తూ ఉన్నది. కాబట్టి గతంలో కూడా మరి ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము మరి తీసుకున్న నిర్ణయాలకు అందరూ కూడా అనుకూలంగా ఉండాలనే రీతిలో మరి వ్యవహరించిన విషయం కూడా గమనించాం. బట్ ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ప్రభుత్వం కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు 38,000 ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు 83,000 కోట్ల రూపాయలకు ఈరోజు చేరుతున్నది. కాబట్టి ఇది నిజంగా మరి ప్రజలకు మేలు జరుగుతుందా లేదా కాంట్రాక్టర్ల మేలు కోసం జరుగుతున్నటువంటి అనుమానాలు ఏవైతే ఇవాళ వ్యక్తమవుతున్నావో దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇవాళ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ అదనంగా మనం ఎన్ని టీఎంసీలు తీసుకొస్తున్నాం, ఎన్ని టీఎంసీల ద్వారా ఎన్ని ఎకరాల సాగులోకి తీసుకొస్తున్నాం విషయాలు మీరు చెబుతున్నప్పటికీ ముంపుకు సంబంధించిన విషయాల్లో కూడా స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 26 గ్రామాలు ముంపుకు గురవుతున్నటువంటి ఆలోచనతో 152 మీటర్లు కాదు కదా 148 మీటర్లకే మేము ముందుకు వస్తామనేటువంటి విషయాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ దిశలో ఆ ప్రభుత్వము ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క దృష్టిని ప్రజల యొక్క మరి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వారు తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మనం ఇంత పెద్ద ఎత్తున దాదాపు మరి ఈరోజు మరి ఈ యొక్క గోదావరి కృష్ణాకు సంబంధించిన నీటిని వినియోగం తీసుకొస్తూ మరి మనకు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అన్నీ కూడా దాదాపు ఎత్తిపోతల పథకాలు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి తద్వారా మనకు ముంపుకు గురయ్యేటువంటి గ్రామాలు ఒక స్పష్టత వాళ్ళకు భరోసా వాళ్ళకు విశ్వాసం కల్పించేదానికి కూడా స్పష్టత ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ తెర మీదకి వస్తున్నాయో చర్చలు జరుగుతున్నాయో అప్పటికే గ్రామాల్లో ఒక అభద్రతా భావం, మా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయనేటువంటి అప్పటికే గ్రామాల్లో ఒక అలజడి ప్రారంభమవుతుంది. కాబట్టి పూర్తి విశ్వాసం కల్పించారు. మనం తీసుకొచ్చే నీటిని ఎంతమందికి సద్వినియోగం అవుతుంది, దానివల్ల నష్టపోయేటువంటి గ్రామాలు ఎన్ని, నష్టపోయేటువంటి రైతులు ఎంతమంది అనే విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఎటువంటి ఒప్పందం చాలా స్పష్టంగా జరగకపోయినప్పటికీ మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు వస్తున్నారు, చర్చించుకుంటున్నారు, ఆ తర్వాత అక్కడికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత చర్చలు జరిగిన తర్వాత ఒప్పందాలు అవుతాయనేటువంటి విషయం చెప్పుతున్నప్పటికీ కూడా ఈరోజు వారు ఒక సంకేతం ఇచ్చారు. దాదాపు 152 మీటర్లు అనేది గత ప్రభుత్వాలు కూడా ఎక్కడ ఒప్పందం చేసుకోలేదు. ఒప్పందం చేసుకోకపోయినప్పుడు కూడా ఒప్పందం చేసుకున్నట్టుగా మరి ఈ పనులు ప్రారంభించారు. తద్వారా జరిగిన నష్టాన్ని అదే 152 మీటర్లకు ఒప్పందాలు జరిగినట్టుగా ఆ రోజు ఒప్పందాలు చేసుకున్నట్టుగా ప్రజల్లోకి వారు సంకేతాలు ఇచ్చి పనులు ప్రారంభించారు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు కూడా దాన్ని ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ ఆ 8,000 కోట్లు మరి ఈరోజు ఖర్చు పెట్టేటువంటి ఏదైతే అంశం ఉందో ముఖ్యమంత్రి గారు 83,000 కోట్లు ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టులో ఆ 8,000 కోట్లు కూడా ఈరోజు దాంట్లోనే ఈరోజు అది సద్వినియోగం జరుగుతుందని వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ వాస్తవంగా ప్రాణహిత చేవెళ్ళ అనేది లేనప్పుడు వాస్తవంగా ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఒక అభద్రత, అంటే గోదావరి నదీ జలాలు రంగారెడ్డి జిల్లాకు సులభంగా వచ్చేటువంటి అవకాశాన్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఇవాళ పక్కన పెట్టేస్తూ ఉన్నది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నామనే ఒక నెపంతో ఇవాళ మరి గోదావరి మాకు నీళ్లు వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి గోదావరి నీళ్లను మరి ఇతర జిల్లాలకు తరలించి రంగారెడ్డి జిల్లాలకు చేవెళ్ళ వరకు వచ్చేటువంటి నీళ్లను కూడా ఈరోజు మరి తీసేస్తూ ఉన్నటువంటి ఒక అనుమానం ప్రజల్లో కలుగుతున్నది, ఒక అభద్రత కూడా పెరుగుతున్నది. కాబట్టి ఇవాళ చేవెళ్ళ నుంచి మరి పనులు ఏదైతే జరుగుతాయని ఊహించారో ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో మరి రైతుల్లో ఉన్నటువంటి ఆ మరి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏ రకంగా ఆ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా రంగారెడ్డి జిల్లా రైతులకు
మరి ఉపయోగంలోకి వస్తుందో, ఎందుకంటే ఈ పాటికి మనం చూస్తున్నాం. ఇప్పటికే ప్రాజెక్ట్స్ కృష్ణా మీద అన్ని నిర్మాణం అయిపోయినాయి, బ్యారేజీలు. ఇవాళ కృష్ణా నుంచి మనకు అవకాశాలు లేకుండా పోతున్నాయని చెప్పి మనం చెప్తున్నటువంటి మనము మళ్ళీ భవిష్యత్తులో రంగారెడ్డి జిల్లా వాళ్ళకు కృష్ణా నీళ్ళు వస్తాయంటే ఇవాళ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేని విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రోజు గతంలో బాబ్లీ ఉదంతం వచ్చినప్పుడు, వాస్తవంగా బాబ్లీ ఉదంతం వచ్చినప్పుడు మేము సైతం కూడా బాబ్లీ ఉదంతం మీద ఉద్యమాలు చేశాము, మేము కూడా ధర్నాలు చేశాము. చివరికి వెళ్ళి అక్కడ లాఠీచార్జ్లు దెబ్బలు తిన్నాము, 3 రోజులు అక్కడ జైల్లో పెట్టారు మమ్మల్ని. అయినా 2 టీఎంసీలు అయితే కావచ్చు, కానీ 2 టీఎంసీల వల్ల అయినా కానీ మనకు మనకున్నటువంటి కరీంనగర్ కానీ మిగతా ప్రాంతాల్లో ఇవాళ ఎస్ఆర్ఎస్పి పూర్తిగా నీటి బొట్టు లేకుండా ఉండే పరిస్థితి వచ్చిందంటే అటువంటివి కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచనతోనే, ఉద్దేశంతోనే బాబ్లీ లాంటి ప్రాజెక్టును కట్టడాన్ని మనం ఆ రోజు కట్టడి చేయడానికి ప్రయత్నం చేసాము. తప్పితే ఇతరత్ర మన ప్రాంతానికి, మన రైతులకు, మన జిల్లాలో ఉన్నటువంటి మరి వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు మేలు జరగాలంటే నిపంతో ఈ రకంగా మరి ఒకటి స్పష్టంగా 152 మీటర్లకు ఇవాళ ప్రభుత్వము ఇవాళ ఈ యొక్క కాళేశ్వరం కానీ తుమ్మిడిహట్టి కానివ్వండి నిర్మాణానికి ఇవాళ ప్రభుత్వం సుముఖంగా లేదనే విషయం స్పష్టంగా అవుతున్నప్పుడు కనీసం భవిష్యత్తులో అయినా 152 మీటర్ల నిర్మాణాని కోసం ఇవాళ పునాదులు వేసి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామనేటువంటి కనీసమైనటువంటి విశ్వాసాన్ని ప్రభుత్వం కల్పించినట్లయితే మరి భావితరాలకు కానివ్వండి లేకపోతే భవిష్యత్తులో కానివ్వండి అవకాశాలు మనకు ఎప్పుడైనా మళ్ళీ 152 మీటర్లకు కట్టేటువంటి అవకాశం ఉన్నదనే రీతిలో ఒక సంకేతాలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఉన్న పలంగా ఇవాళ ఒకసారి మనం 152 మీటర్లకు ఒప్పందాలు చేసుకోలేకపోవచ్చు, 148 మీటర్లకే ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ముందుకు రావచ్చు. 148కి ప్రారంభించినప్పుడు కనీసం పునాదులైనా ఇవాళ 148కి బదులుగా 152కు సంబంధించిన పునాదులు వేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఎందుకంటే ఇవాళ 160 మీటర్లు కట్టినట్టయితే గ్రావిటీ ద్వారానే నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు వాస్తవంగా అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం కానీ మహారాష్ట్ర ప్రజలు కానీ 160 మీటర్లు ఇస్తే మొత్తం ముంపుగా గురయ్యేదానికి ఏమాత్రం కూడా ఆస్కారం ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అయినప్పుడు కూడా సమస్య పరిష్కారం కావాలి. కొద్దో గొప్ప మనకు నీటి వనరులు లభ్యత మనం తీసుకురావాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో ఇవాళ మీరు అటువంటి సర్దుబాటు ఏది చేసుకున్నా స్పష్టంగా మరి ప్రజల ముందు పెట్టండి, విపక్షాల ముందు పెట్టండి. విపక్షాల మీద విశ్వాసం తీసుకొని భవిష్యత్తు నిర్మాణాలు కూడా అవకాశాలు ఉన్నటువంటి కనీసం సంకేతాలైనా ఇచ్చినట్టయితే భావితరాలకు అది ఉపయోగపడుతుందని చెప్పి కూడా మేము భావిస్తాను. అంతేకాదు ఇవాళ మీరు చెప్పినట్టుగా మరి ఈ యొక్క కాళేశ్వరం వద్ద కూడా మీరు 103కు బదులుగా మీటర్లకు బదులుగా 100కు లేకపోతే 101 మీటర్కే ఒకటి ప్రభుత్వం ఒప్పందం చేసుకునే పరిస్థితి వస్తుందనే విషయం కూడా చెప్తుంది. దానివల్ల జరిగేటువంటి నష్టాలు కానివ్వండి, ప్రయోజనాలు కానివ్వండి, ఒక స్పష్టత ప్రజలకు. ఎందుకంటే ఇవాళ మిగతా పొరుగు రాష్ట్రాలతో చేసుకునే ఒప్పందాలు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఏమాత్రం కూడా ససేమిరిగా లేనటువంటి స్పష్టమైనటువంటి ఒక సంకేతం అయితే ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మరి ఈ రకంగా మొదటిసారిగా మీరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇక్కడ నుంచి మీరందరూ ప్రభుత్వం వైపు నుంచి వెళ్ళినప్పుడు కూడా మేము కూడా అక్కడ వారికి కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం. మేము సంతోషం ఇవాళ, ఎందుకంటే 2 రాష్ట్రాలు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి సుముఖంగా రావడం ఇది మంచి పరిణామం. ఆ విధంగా పరిష్కారం కావాలి. ఇవాళ పూర్తిగా ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం కానీ అటు ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా ఏదైతే మీరు భావిస్తున్నారో మీకు లాభం జరగాలన్నా మాకు లాభం జరగాలన్నా ఒక మెట్టు అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతానికి సముద్ర తీరం లేదు. మరి ఈరోజు మరి ఆ సముద్రం తీరు లేనటువంటి లోటును మన ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గతంలో కూడా మేము మా యొక్క ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి వచ్చినప్పుడు వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ జలాంతర రవాణా కోసం ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతానికి మహారాష్ట్ర కూడా 2 కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ గోదావరి మరి ఈ యొక్క నది మీద జన్మించేటువంటి బ్యారేజ్లను జలాంతర రవాణాలు కూడా మేము సుముఖంగా ఉన్నామని, ఆ రకంగా పార్లమెంటులో కూడా మేము ఒకటి బిల్లు పెట్టాము. ఆ బిల్లును చట్టం రూపంలోకి తీసుకొస్తున్నామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ దిశలో ఒక అడుగు ముందుకు వేసి ఆ రకంగా మరి జలాంతర రవాణాలు కూడా ఏర్పాటయ్యేదాన్ని కూడా ఇవాళ, ఎందుకంటే ఇవాళ రోడ్డు రవాణా కానివ్వండి లేకపోతే ఇవాళ మిగతా రవాణా వ్యవస్థలన్నీ కూడా ఖరీదైపోయినాయి, ప్రియమైపోయినాయి. జలాంతర రవాణాలే ఇవాళ చౌకగా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా మరి ఆ కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బట్ దయచేసి ఇవాళ హైదరాబాద్కు సంబంధించిన అంశం విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. షామీర్పేటలో రిజర్వాయర్ నిర్మించి గోదావరి జలాలను మరి ఎల్లంపల్లి ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా నీటి సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, తాగునీటి సమస్య.
మీరు అన్నట్టుగా 1 కోటి జనాభా ఉన్నట్టు హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా మరి ఇక్కడ తాగునీటి అవసరాలకు కావాల్సిన నీటిని సమకూర్చాల్సిన బాధ్యత మనకుంది. చివరికి గోదావరి నదీ జలాలే శాశ్వత పరిష్కారం కాబట్టి ఇవాళ మీరు దాదాపు మరి ఈ యొక్క షామీర్పేట రిజర్వాయర్లో 20 టీఎంసీల ద్వారా హైదరాబాద్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీరు అంటున్నాం. కాబట్టి మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు లేకపోతే ఈ యొక్క ఇటువంటి మరి ప్రాజెక్టులు కానివ్వండి, ఇటువంటి భారీ ఎత్తున చేపట్టేటువంటి పథకాలు కానివ్వండి, ప్రభుత్వాలు ఏవైనా కానీ ప్రజాహితం కోరేటువంటి విధంగా ఉండాలా, ప్రజలకు మేలు జరిగే విధంగా ఉండాలా, ఇటు వాళ్ళ ముఖ్యంగా రైతులకు కూడా మేలు జరిగే విధంగా, అదే రకంగా తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గత పాలకులు చేసిన తప్పిదాలను మనం ఊటకించడమే కాకుండా, అంటే గత పాలకులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలించిన దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పాలించిన దాంట్లో మీరు కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు కూడా బాధ్యతాయుతంగా అనేక మంది అందులో ఉన్నారు. కాబట్టి ఆనాడు కూడా ఇటువంటి తప్పిదాలను లోపాలను ఎత్తి చూపినట్టయితే ఆ ప్రభుత్వాలు చేసేటువంటి ఆ పొరపాట్లను కనుక ఎప్పటికప్పుడు కూడా కట్టడి చేసి ఉన్నట్టయితే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి దయచేసి మీరు చెప్పారు ముఖ్యమంత్రి గారు, మరి పోతిరెడ్డిపాడు కానివ్వండి లేదా ఇవాళ పులిచింతల నిర్మాణం కానీ, ఈ పోతిరెడ్డిపాడు కానీ పులిచింతల అనే నిర్మాణాలు కూడా గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు మీరు భాగస్వాములుగా ఉన్నప్పుడు చేపట్టే పథకాలు మాత్రమే. ఇవి తెలంగాణ ప్రాంతానికి మేలు జరగటం లేదు, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న విషయాలను ఆ రోజు గమనించి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు కూడా ఆ ప్రభుత్వాన్ని కట్టడి చేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాజశేఖర్ గారు చేసే తప్పిదాలను మేము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చామని. కాబట్టి ఆ రకంగా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ అధికారం ఉందని, వాళ్ళకు బలం ఉందని చెప్పి చేసిన పొరపాట్ల వల్ల ఇవాళ మనం అనుభవిస్తున్నట్టు. కాబట్టి మీరు కూడా అటువంటి పొరపాట్లు తప్పిదాలు జరగకుండా ఖచ్చితంగా మరి ఈ రాష్ట్ర మేలు కోరే విధంగా, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరే విధంగా మీరు ఆ రకంగా మరి మనకున్నటువంటి గోదావరి అదే రకంగా కృష్ణా నది మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఖచ్చితంగా మీరు తగు నిర్ణయాలు తీసుకొని పూర్తి స్థాయిలో వీటికి వినియోగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఎందుకు ఎక్కువగా సాంకేతికపరమైన అంశాలను లోతుకుపోలేదంటే ఇవాళ పూర్తిగా వివరంగా వారు ఇచ్చారు. దాన్ని మేము క్షుణ్ణంగా మేము పరిశీలిస్తున్నాం. తప్పకుండా దాని మీద మేము పూర్తి స్థాయిలో దాని మీద చర్చ జరిగిన తర్వాత పార్టీ పరంగా ఇంకా ప్రభుత్వానికి సూచనలు కానీ సలహాలు కానీ ఇతరత్ర ఏమైనా ఇచ్చేదంటే కూడా తప్పకుండా ప్రభుత్వానికి సూచిస్తాం. మేము కోరుకునేది కూడా ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ మనం ఏదైతే ఇవాళ కొట్లాడి